నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. నవ్యాంధ్రలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. పర్యాటకం, మత్స్య పరిశ్రమ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సంసిద్ధమైంది. పౌర సేవలు, విద్యా, వ్యవసాయ రంగాల్లో మెరుగైన అభివృద్ధి, సమాచార సేకరణ, విశ్లేషణల కోసం మైక్రోసాఫ్ట్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ను ఐటీ హబ్గా మార్చేందుకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల కృషి చేస్తున్నారు. విశాఖలో జనవరి 10 నుంచి జరిగే పారిశ్రామిక సదస్సు ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో నవ్యాంధ్రలో పెట్టుబడులు, అవకాశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు పివి రావు గారు, పెన్నార్ ఇంజనీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ ముళ్లపూడి రేణుక గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, పారిశ్రామికవేత్త, నితిన్ పరేఖ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి ప్రొఫెసర్ రాంపల్లి శశికుమార్ గారు, ఆర్థిక నిపుణులు. రేణుక గారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జపాన్ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనపరుస్తోంది. ముఖ్యంగా మత్స్య, ఫార్మా, పర్యాటక రంగాల్లో జపాన్ పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో జపాన్ను బాగా ఆకర్షించిన అంశాలేంటి? ముందుగా మన రాష్ట్ర విభజన అయిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్లో భారీగా ఆదాయం వచ్చేటువంటి ఒక పరిశ్రమ కానీ, ఆదాయం వచ్చేటువంటి ఒక నగరం కానీ, మనకు ఉన్నటువంటి ఒకవైపు చూస్తే లోటు బడ్జెట్, ఇంకొక వైపు చూస్తే ఎక్కడా కూడా ఇన్కమ్ జనరేటింగ్ సోర్సెస్ లేనటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో అలాగే ఆంధ్రప్రదేశ్కి అపారమైనటువంటి వనరులు ఉన్నాయి. ఇటువంటి దాంట్లో మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని అంటే, ఒక ఎంప్లాయ్మెంట్ రావాలన్నా, ఒక ఎకానమీ డెవలప్ అవ్వాలన్నా ప్రతి దానికి కూడా మనకు ముందుగా పెట్టుబడులు రావాలి. పెట్టుబడి కేంద్రంగా ఉన్నప్పుడే ఆ చుట్టుపక్కల ఒక అభివృద్ధి అనేది వస్తుంది. కాబట్టి వారు ఇతర దేశాలు, మన దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలందరికీ ఒక పిలుపునిస్తూనే, అంటే ఈ రాష్ట్రంలో ఈ యొక్క వనరులు ఉన్నాయి, తీర ప్రాంతం ఉంది, ఖనిజ వనరులు ఉన్నాయి, అపారమైనటువంటి మేధాశక్తి, మానవ వనరులు ఉన్నాయి, దీని అన్నిటికీ తోడుగా ఒక మంచి ఒక ఇండస్ట్రియల్ పాలసీ ఉంది. ఇలాంటి సమయంలో అందరినీ కూడా, ఇప్పుడు మనం గ్లోబలైజేషన్ అంటున్నాం, ఒక ప్రపంచమే ఒక కుగ్రామంగా ఉన్నటువంటి సందర్భంలో మనం ఇతర దేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని కూడా ఇక్కడికి పిలవాలి అని చెప్పి వారు కూడా ఇతర దేశాలని విజిట్ చేయటం, ఆ విదేశీ పర్యటనలో భాగంగా వారు జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగు వారితో కూడా ఒక టీంని ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి కంపెనీస్తో మాట్లాడుతూ వాళ్ళని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్కి రావాల్సినటువంటి ఏమేమి చేపట్టాలి, ఇటు నుంచి అటుకు ఒక కోఆర్డినేషన్ టీం కూడా ఏర్పాటు చేయటం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆ టీము వాళ్ళందరూ ఫాలో అప్ చేయటం, ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వటం, దాని సందర్భంలో ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కూడా ఈరోజు కొన్ని వాటి మీద ఒప్పందాలు చేయటం జరిగింది. ముందుగా ఇది చాలా మంచి ఆహ్వానించదగినటువంటి పరిణామం. అంటే ఇతర దేశాల నుంచి పెట్టుబడి వస్తమే కాకుండా అందులోనూ జపనీస్ గవర్నమెంట్తో టైఅప్ అనేటువంటి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ముఖ్యంగా మనం చూసాం, జపాన్ అనేది ఒకసారి గతంలో జపాన్ ఒక హిస్టరీలోకి మనం వెళ్తే హిరోషిమా, నాగసాకి ప్రపంచ పటంలో దానికి స్థానం లేదు, కనుమరుగైపోయింది అనుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అంతా కూడా పోయినా కూడా వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం పోలేదు. వాళ్ళు మళ్ళీ కూడా ఇట్ ఈస్ రైజ్ ఫ్రమ్ యాషెస్ అన్నట్లు వాళ్ళు బయటికి రావటం జరిగింది. రావటమే కాకుండా ఇవాళ ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. ప్రపంచంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో కానీ ఒక జీరో ఎర్రర్, అంటే వాళ్ళ యొక్క పర్ఫెక్షన్, ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉండటానికి చేయటం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యం కూడా చూస్తే చాలా డిజాస్టర్ ప్రోన్ కంట్రీ. మనం పెసిఫిక్ ఓషన్లో అదొక ఐలాండ్. ఎప్పుడు కూడా నిత్యం వాళ్ళకి ఎర్త్ క్వేక్ కానీ, సునామీస్ కానీ, ఇటువంటి నేపథ్యంలో వాళ్ళ బడ్జెట్లో హైయెస్ట్ వాళ్ళకు డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఉంటుంది. అటువంటి పరిస్థితులు వాళ్ళు జాగ్రఫికల్గా చాలా చిన్న ప్లేస్, అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ. ఎప్పుడైతే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉందో వాళ్ళల్లో వాళ్ళకు కల్చరల్గా బాండింగ్ కానీ, ఒక టుగెదర్నెస్ కానీ, ఒక కోఆర్డినేషన్ అండ్ అండర్స్టాండింగ్, టీమ్ వర్క్, ఇట్లాంటివి కల్చరల్గా, అంటే భౌగోళికంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటి నుంచి ఆ విధమైనటువంటి కల్చర్ వాళ్ళకు వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్నటువంటి రిసోర్సెస్ని కూడా మ్యాక్సిమం యూటిలైజేషన్, ఒక క్రియేటివ్గా దాన్ని ఎలా ముందుకెళ్ళాలి అన్న దాంట్లో కూడా వాళ్ళు చాలా నిష్ణాతులు. అందుకోసం ఈరోజు జపాన్ గవర్నమెంట్తో ఎంఓయూస్ అనేటువంటిది మిగతా గవర్నమెంట్స్లో, గతంలో మనం దుబాయ్ కంపెనీస్, మిగతా దేశాలు, సౌత్ ఏషియన్ కంట్రీస్ నుండి వచ్చాయి. కానీ వాటికి ఇవాళ జపాన్తో చేసేటువంటి ఒప్పందాలకి డెఫినెట్గా చాలా మంచి ఇది ఫ్యూచర్ ఉంటుంది అనేటువంటిది మనం భావించాల్సిన అవసరం ఉంది. రావు గారు, నాణ్యతకు జపాన్ పదంగా చెప్తూ ఉంటారు. మరి అలాంటి జపాన్ స్థాయిని అందుకోవడానికి మనం ఎలా సంసిద్ధులు కావాలి, మన నైపుణ్యాన్ని మనం ఎలా మెరుగుపరచుకోవాలి? వాళ్ళకి డెఫినెట్గా మీరు చెప్పినట్టు దే హ్యావ్ ఎ స్పెసిఫిక్ వర్క్ కల్చర్ అండ్ క్వాలిటీ ఓరియంటేషన్.
మన ఇండియన్ ప్రొడక్ట్స్లో కూడా ఇప్పుడు చాలా మంది ఫారెన్ కన్సల్టెంట్స్ అవ్వటం వల్ల అవనివ్వండి, ఎక్స్పోర్ట్స్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్కి యాక్సెప్టబిలిటీ అవనివ్వండి, క్వాలిటీ కూడా చాలా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్మెంట్ ఉందండి డెఫినెట్గా. ఆ విషయంలో మనం వరి అవ్వాల్సిన పని లేదండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కానీ మనకి నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ సంవత్సరానికి చాలామంది బయటకు వస్తున్నారు. సో వాళ్ళకి స్కిల్స్ తక్కువని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, స్కిల్ ఇండియా అని మీరు నేషనల్ లెవెల్లో కానివ్వండి, స్టేట్ లెవెల్లో కానివ్వండి, అటు మోదీ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. సో అందువల్ల రిక్వైర్డ్ స్కిల్స్ కానీ లేకపోతే యూత్ అవైలబిలిటీ కానీ ఈ విషయంలో వరి అవ్వాల్సిన పని లేదండి. ఇండియా ఈజ్ క్వైట్ క్యాపబుల్. రీసెంట్గా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు చొరవతోటి ఏపీ జపనీస్ ఆహార శుద్ధి అనుసంధాన సదస్సును పెట్టారు, విజయవాడలో పెట్టారు, మనం డిసెంబర్లో పెట్టారండి. దానివల్ల చాలా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు మెయిన్గా ఇవాళ జరిగిన డిస్కషన్స్ బట్టి చూస్తే కనుక ఆక్వా ఒకటి, ఫార్మా, ఐటీ ఫీల్డ్ ఒకటి, ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఒకటి, ఈ నాలుగిట్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉందండి. వీటిలో ఏంటంటే ఇప్పుడు మీకు ఐటీ అంటున్నారు, ఇప్పుడు వైజాగ్ సైడ్ ఐటీ డెవలప్మెంట్ అంటున్నారు, కానీ ఇప్పుడు వరకు ఉన్న పరిస్థితి చూస్తే కనుక అంత ఆశాజనకంగా లేదండి. ఇంకా ఎక్కువగా సంస్థలు రావడానికి మనం అవకాశం కల్పించాల్సిన అవసరం ఎక్కువ ఉందండి బాగా. ఎందుకంటే ఇప్పుడు మీకు సిగ్నేచర్ టవర్స్ అని ఆ మధ్య టెండర్ పిలిచారండి. అక్కడ నోబడీ హ్యాస్ షోన్ ఎనీ ఇంట్రెస్ట్ దాంట్లో. ఎందుకంటే వాళ్ళకి కనీసం ఆక్యుపెన్సీ ఉంటుందనేది కూడా డౌట్ వచ్చిందండి వాళ్ళకి. అందువల్ల ఇప్పుడున్న కంపెనీస్ కూడా ఏంటంటే చాలా చిన్న ఎంప్లాయీస్ లెస్ దాన్ 20,000 రూపీస్ టేక్ హోమ్ శాలరీ టైప్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఎక్కువగా. సో మీకు ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ డెఫిసిట్ బడ్జెట్లో ఉంది. ఒక పక్కన వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి, ఒక పక్కన క్యాపిటల్ కన్స్ట్రక్షన్ చేయాలి, ఒక పక్కన పోలవరం డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలి, తర్వాత ఇంకా మిగతా ఇంకా ఎస్సీజెడ్స్ కానివ్వండి, రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితులు ఏంటంటే ఇన్కమ్ జనరేటింగ్ సోర్సెస్ ఏంటంటే ఒకటి ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూ ఉండాలంటే మీకు ఎక్కువ శాలరీ వచ్చే ఎంప్లాయీస్ ఉంటే కనుక వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు, దానివల్ల మీకు పనులు రావడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు రీసెంట్గా ఒక పాజిటివ్ స్టెప్ ఫ్రమ్ ఏపీ గవర్నమెంట్ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో జపనీస్ భాషని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు లాంగ్వేజ్ కింద. దానివల్ల ఏంటంటే ఒక ఫార్వర్డ్ స్టెప్ కింద ఉంటుందండి అది. తర్వాత జపాన్ కమిట్మెంట్స్ ఇంతవరకు చూస్తే కనుక ఏపీకి ఇంతవరకు కమిట్ చేసినవి కృష్ణపట్నం ఓడరేవు అభివృద్ధిలో సహకారం, ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ, దాన్ని డెవలప్మెంట్లో సహకారం ఉంటుందని చెప్పారు. తర్వాత చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో పార్టిసిపేట్ చేయడం ఒకటి, తర్వాత ఆహార శుద్ధి యూనిట్లు కోల్డ్ చైన్స్ ఏర్పాటు చేయడం ఒకటి, తర్వాత స్మార్ట్ కమ్యూనిటీ, పునరుత్పాదక ఇంధనం ఒకటి, అదొకటి. తర్వాత మీకు కాకినాడని స్మార్ట్ సిటీ కింద డెవలప్ చేయడానికి వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారండి. వైజాగ్ని యుఎస్ అట్లాగో మేము చేస్తా ఉన్నారు, అట్లా జపాన్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ టు టేక్ కాకినాడ టు మేక్ ఇట్ యాజ్ ఎ స్మార్ట్ సిటీ. తర్వాత శ్రీకాకుళం జిల్లాలో కోల్డ్ ఫైర్డ్ పవర్ స్టేషన్ కూడా 4,000 మెగావాట్స్ ఆల్మోస్ట్ ఎంఓయూ సైన్ చేశారు దానికి. సో ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉన్న ఆపర్చునిటీస్ అండి ఇవన్నీ. కాకపోతే మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు వచ్చి వాళ్ళకి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అవనివ్వండి, తర్వాత అప్రూవల్స్ ఫాస్ట్గా ఇవ్వటం అవనివ్వండి, తర్వాత కరప్షన్ తగ్గించి పోని ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు ఫాస్ట్గా అప్రూవల్స్ ఇచ్చే పరిస్థితి కల్పిస్తే కనుక డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది. నితిన్ పరేఖ్ గారు, పౌర సేవలు, వ్యవసాయం, విద్యా రంగాల్లో సాంకేతిక సహకారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. మైక్రోసాఫ్ట్ అందించేటువంటి సాంకేతిక సహకారం ద్వారా ఈ రంగాల్లో ఎలాంటి అభివృద్ధి ఆశించవచ్చు అంటారు? కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని రకాల స్కీమ్స్ తీసుకొచ్చినప్పటికీ ముఖ్యంగా ఏమంటే కరిక్యులం దగ్గరికి వచ్చి దెబ్బతినిపోతున్నాం మనం. ఇప్పుడు మన ఐటీఐలో చూసుకున్నట్లయితే ఒక మెకానిక్ కానివ్వండి, ఒక ఎలక్ట్రీషియన్ కానీ 3 ఏళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు 6 నెలల్లో ఎలక్ట్రీషియన్ తయారు చేస్తున్నారు. ఈ 3 ఏళ్ళ ట్రైనింగ్ వాడికంటే చాలా బెటర్గా ఉంటాడు ఆ క్వాలిటీ వైజ్ వాళ్ళు. ఎందుకంటే మన కరిక్యులం వచ్చేసి 1950s 60s అదే కంటిన్యూ అవుతుంది. ఐటీఐలో ఎక్విప్మెంట్స్ లేవు అసలు ట్రైనింగ్ చేయాలంటే, అన్ని పాతకాలం టూల్స్తోనే వాళ్ళు ట్రైనింగ్ అవుతున్నారు. బయటకు వచ్చేసరికి మొత్తం మారిపోతూ ఉంది. సో వీళ్ళకంటే 3 ఏళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వృధా అవుతుంది సమయం, ప్రభుత్వానికి డబ్బు కూడా వృధా అవుతా ఉంది. సో ఇవాళ మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే స్కిల్లింగ్లో మనకి కరిక్యులంలో టోటల్గా చేంజెస్ తీసుకురావాలి, ప్రాక్టికల్ టైం పెంచాలి, థియరీ టైం తగ్గించుకోవాలి. తర్వాత ఏంటంటే వాళ్ళ ఆడియో విజువల్స్ చాలా ఉన్నాయి, అవి మనం పూర్తిగా ఉపయోగించుకోవాలి. అవి చేయాలంటే మన వల్ల అయ్యేది కాదు. వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక జర్మనీ కానివ్వండి, ఒక జపాన్ కానివ్వండి, ఒక యూఎస్ దగ్గర మోస్ట్లీ వాళ్ళంటే ఆడియో విజువల్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారు స్కిల్లింగ్లో. సో ఇవన్నీ మనం అందిపుచ్చుకోగలిగినట్లయితే అప్పుడు డెఫినెట్గా మనం ఈ స్కిల్లింగ్లో మనం బాగుపడతాం. ఇందాక ఇంకో కల్చరల్ పాయింట్స్ ఇవన్నీ మనం జపనీస్ వాళ్ళందరికీ టచ్ చేస్తున్నాం. ఫారిన్ కంట్రీస్లో వర్క్ కల్చర్ రిసోర్స్ చాలా బాగుంటుందండి.
వాళ్ళు నిబద్ధతతో పనిచేస్తారు. 6 గంటల నుండి 10 గంటల నుండి ఏదైనా సరే నిబద్ధతతో పనిచేస్తారు. ఇవన్నీ కూడా మనం ఇవాళ అడాప్ట్ చేసుకోవాలి, బాగుపడాలి అంటే మనలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే సత్యానాథేళ్ళు అక్కడ సీవ్ అవటం, మన రాష్ట్రం అవసరం అవటం, దానివల్ల మనకు ఒక స్ట్రైట్ పైప్ లైన్ ఏర్పడింది వాళ్ళ నుంచి సహాయం అందుకోవడానికి. అయితే అందుకోవడానికి ఇప్పుడు నేను చెప్పినకి అయ్యే ముఖ్యమైన విషయాలు వాళ్ళు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు, మనం పుచ్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామా అనేది ముఖ్యమైన విషయం. ఆఫర్ వాళ్ళు ఇవ్వగానే సరిపోవట్లా, దాన్ని తీసుకోవాలి, చాలా క్విక్గా చేంజెస్ చేయగలగాలి. ఒక నాయకత్వంలోనే కాదండి, ఇప్పుడు బాబు గారికి విజన్ ఉంది, విజన్ ఉంటే సరిపోదండి, మనం కూడాను మనం వంతు మనం సహాయపడటానికి రెడీ అవ్వాలా. శశికుమార్ గారు, ఈరోజు కేవలం ఒక జపానే కాకుండా ఇతర దేశాలైనటువంటి అటు అమెరికా కానివ్వండి, ఇటు సింగపూర్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. మరి ఇలా ఇతర దేశాలు ఆసక్తి చూపిస్తున్నటువంటి నేపథ్యంలో మనం ముఖ్యంగా మౌలిక వస్తువులపై ఎట్లాంటి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది? మనకి పెట్టుబడులు ఎంత అవసరమో పెట్టుబడులకు మనం కూడా అంతే అవసరం అనేది మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. పెట్టుబడి వస్తుంది అంటే వాళ్ళు దానికి తగ్గ రిటర్న్స్ని కూడా ఆశించే వస్తారు, ఎవరైనా వస్తారు, అంతే, అందుకే వస్తారు. సో ఇందాక పెద్దలు చెప్తున్నట్టుగా అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడమే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ కింద ఉండాలండి. కోత ఘనమైనప్పుడు అందరూ ఆనందిస్తాం, తప్పులేదు, ఎందుకంటే మాకు మంచి జరుగుతున్నప్పుడు అందరం స్వాగతిస్తాం, తప్పులేదు. కానీ అది చేతల్లో కూడా కన్వర్ట్ అవ్వాలి, అయినప్పుడు మాత్రమే మనం ఇప్పుడు ఆశిస్తున్నటువంటి వాటికి వాళ్ళు ఏది ఆశించైతే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారో వాళ్ళకి కావాల్సిన రిటర్న్ రావడానికి కానీ అలాంటి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయగలుగుతామండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ సహజమైనటువంటి ఒక అడ్వాంటేజెస్ పొజిషన్లో ఆల్రెడీ ఉంది. సో దాన్ని అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్గా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి ఒక న్యాచురల్ సిచ్యువేషన్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అత్యంత పెద్ద కోస్ట్ లైన్ ఉంది మనకి, అలాగే చాలా రోడ్ కనెక్టివిటీ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా బెటర్గానే ఉంది. రైల్ కనెక్టివిటీ ఇట్స్ లైక్ హబ్ ఆఫ్ ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ ట్రైన్స్. సో రకరకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ డెఫినెట్గా అది ఒక మంచి పరిస్థితిలోనే ఉంది. దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి ఇప్పుడు ఇతర దేశాలు, సింగపూర్ లాంటి దేశాలు కావచ్చు, లేకపోతే జపాన్ లాంటి దేశాలు కావచ్చు, లేదంటే కొన్ని కంపెనీలు ఇప్పుడు అమెరికా నుంచి వస్తున్నటువంటి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కావచ్చు, వారి సహకారం తీసుకుంటే ఈ రంగంలో ఇంకా ముందడుగు వేయడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఒక కొత్త నవజాత శిశువులాగా ఉన్నటువంటి దానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలిగినట్లయితే అది మిగతా దేశాలను కూడా అట్రాక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. రేణు గారు, ఈరోజు ప్రభుత్వం పెట్టుబడులపై దృష్టి సారించింది. దీంట్లో భాగంగానే విశాఖలో సదస్సు నిర్వహించబోతోంది. మరి జనవరి 10న విశాఖలో జరగబోతున్నటువంటి పెట్టుబడుల సదస్సు ద్వారా ఏ మేరకు మనకి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందంటారు? దీని ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి అంటారు? మనం మన రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకోవాలి, మార్కెటింగ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక మన చిన్న ప్రోడక్ట్కే ఇవాళ మార్కెటింగ్కి ఎంతో తాపత్రయపడి చేస్తే తప్ప ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనం చేరలేము. క్వాలిటీ, టైం అండ్ మనం ప్రైసింగ్ ఎవ్రీథింగ్ చాలా ఎఫెక్టివ్గా మనం ప్రజెంట్ చేయగలిగే అవసరం ఉంది. ఇవాళ అటువంటి నేపథ్యంలో ఏపీని కూడా అక్కడ ఉన్నటువంటి వనరుల్ని కానీ, అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ని కానీ, అక్కడ ఇవ్వబోయేటువంటి ఇండస్ట్రియల్ పాలసీ గురించి కానీ ఇప్పుడు పెద్దలు చెప్తున్నారు. అందరూ కూడా ఇన్వెస్టర్ ఎప్పుడూ కరెక్ట్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటనేది చూస్తారు. మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ఆ ప్రాంతం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధికి ముందుకెళ్తుంది. కాబట్టి అటువంటి సందర్భంలో ఒక లీడర్షిప్ కానీ ఒక విజన్ ఉండి వారు కూడా స్వతహాగా వీటన్నిటిని ఇప్పుడు మొన్న మలేషియన్ గవర్నమెంట్తో ఒక టైప్ పెట్టుకున్నారు. ఒక పెమాండ్ అని చెప్పి మనం పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వాటిని కూడా కంటిన్యూస్గా వీక్లీ మనం మానిటర్ చేయటం మూలంగా ఒక ట్రాన్స్పరెన్సీ కానీ ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఏ కార్యక్రమం చేపట్టినా మనం ఒక టైం, ఒక అంబిషన్, మనం టార్గెట్ పెట్టుకొని బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో మనం ఏ విధంగా దాన్ని ముందుకు వెళ్ళాలి, దానికి యాక్షన్ ప్లాన్ ఏంటి, దాన్ని మానిటర్ చేసుకుంటాం ఎలా, దానికి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని పెట్టుకొని ముందుకు వెళ్ళాలని ఒక ప్లాన్ చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు రాబోయే సిఐఐ కూడా గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 సంవత్సరాలు అప్పుడు ఇక్కడ పెట్టాం హైదరాబాద్లో. అప్పుడు అలా పెట్టి దీన్ని మనం షోకేస్ చేయటం మూలంగా మనం ఒక హైదరాబాద్ని అట్రాక్ట్ చేయగలిగాము. అదే మాదిరిగా ఇప్పుడు ఆంధ్రాకి మనం చాలా సహజంగానే చాలా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. వీటన్నిటినీ మనం పోర్ట్స్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటున్నాం. ఇదంతా డెవలప్ అయి ముందుకెళ్ళాలి అంటే ఈ యొక్క సిఐఐ సదస్సులో ఏదైతే 30 దేశాల యొక్క ప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ వస్తున్నారు అని అంటే తప్పకుండా అది ఒక మంచి అవకాశం. ప్రధానమంత్రి గారు వెళ్ళినప్పుడు విదేశాల్లో పిలిపించినా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పిలిపించినా కూడా భారతదేశానికి వచ్చేటువంటి పెట్టుబడుల్లో మెజారిటీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి అని అంటే ఇక్కడ రిసోర్సెస్ ఉన్నాయి, లీడర్షిప్ ఉంది, ఫ్యూచర్ ఉంది, ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులను మనం ఆకర్షించవచ్చు. రావు గారు, 24 గంటల విద్యుత్, విశాలమైనటువంటి తీరం,
అపారమైనటువంటి సహజ వనరులు, ఓడరేవులతో పాటు అనుకూలమైనటువంటి పారిశ్రామిక విధానం ఉన్నటువంటి నేపథ్యంలో విశాఖ పారిశ్రామిక సదస్సు ఏ మేరకు పెట్టుబడులు ఆకర్షించవచ్చు అంటారు? డెఫినెట్గా సదస్సు ద్వారా అడ్వాంటేజ్ అంటే ఉందండి. ఎందుకంటే మీరు అన్నట్టు 950 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉందండి. గుజరాత్ తప్పితే ఇంకే స్టేట్కి లేదు నాకు తెలిసినంత వరకు అంత కోస్ట్ లైన్ ఉన్న స్టేట్. రెండోది పోర్ట్స్ కూడా మీకు ఉన్నాయి. వైజాగ్ పోర్టు, గంగవరం పోర్టు ఉండి, కాకినాడ పోర్టు కూడా డెవలప్ చేయబోతున్నారు. అట్లాగే మచిలీపట్నం డెవలప్ చేస్తానంటున్నారు. కృష్ణపట్నం పోర్ట్ ఉంది. అట్లాగే మధ్యలో దుగ్గరాజపట్నం కూడా పోర్ట్ డెవలప్ చేస్తానంటున్నారు. సో పోర్ట్స్ ఒకటి ఇంపార్టెంట్ డెఫినెట్గా ఈ ఎకానమీ ఇంప్రూవ్ అవడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి కానివ్వండి, ఇంపోర్ట్స్ కానివ్వండి ఏదైనా కానీ. అట్లాగే మీకు జపాన్ పర్యటనలో మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఆయన కలిసిన సంస్థలు కూడా ఫ్యూజీ ఎలక్ట్రికల్స్ వాళ్ళని కలిశారండి, జైకా వాళ్ళని కలిశారు, మిట్సుబిషి, సుమిటోమో వాళ్ళని కలిశారు, తర్వాత జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ వాళ్ళని కలిశారు, తర్వాత ఇసూజు వాళ్ళని కలిశారండి. ఇవన్నీ చూస్తే కనుక ఒకటేమో ఆటోమొబైల్ రంగంలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉందండి. ఆల్రెడీ ఇసూజు ఫేజ్ 1 ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు శ్రీ సిటీలో. నెక్స్ట్ ఫేజ్ కూడా మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తానన్నారు. సో ఒక ఆటోమొబైల్ పరిశ్రమ వస్తే దానికి సంబంధించిన యాన్సిలరీ ఇండస్ట్రీస్ చాలా వస్తాయండి. ఒక ఐటీ ఫీల్డ్లో ఒక డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఒక ఎంప్లాయీ ఉంటే కనుక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అరౌండ్ 16 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంటారు. ఇప్పుడు పెద్ద సంస్థలు ఇంకా ముందుకొచ్చి సంస్థలు స్థాపించే కొంత పెద్ద బిజినెస్, పెద్ద వాల్యూమ్ వైజ్గా కొంచెం చేయాల్సిన అవసరం ఉందండి. ఒకటేమో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇప్పుడు సత్యనాథ్ గారు కలిశారు చంద్రబాబు నాయుడు గారిని, గూగుల్ కానీ, ఇన్ఫోసిస్, విప్రో, వీళ్ళందరూ వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలగాలండి. మనకి కేంద్ర పథకాల నుంచి విడుదల అయ్యాయంటే ప్రోగ్రెస్ బేస్డ్ అంటున్నారు. ప్రోగ్రెస్ని బట్టి మేము ఇస్తూ ఉంటున్నారు తప్పితే ముందే అక్కడి నుంచి ఫండ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడం కూడా అంత సబబు కాదండి. తర్వాత ద్రవ్యలోటు మనకు ఊహించిన ఎక్కువ పెరిగిపోయింది. ఇప్పుడు క్యాపిటల్ బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే స్పెషల్ స్టేటస్ వస్తుందా లేదో పెద్ద డౌట్ఫుల్ క్వశ్చన్ అది. పోనీ రాపోయినా కానీ పోనీ స్పెషల్ ప్యాకేజ్ ఏమైనా ఇస్తారా, ఎక్కడెక్కడ ఇస్తారు పోనీ ఏంటనేది కూడా ఇంతవరకు ఏమీ కన్ఫ్యూజన్గా ఉంది. మెయిన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ డెఫినెట్గా కావాలండి. ఎస్సీజెడ్స్ డెవలప్ చేయాలండి. ఒక స్టేట్ ప్రోడక్ట్ కింద కాదు, ఒక స్టేట్నే మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి. ఎందుకంటే ఆయనకి కొత్తగా ఏర్పడిన స్టేటు, మరి ఇండస్ట్రియల్ పరంగా వెనకబడి ఉంది, క్యాపిటల్ లేదు. సో దీన్ని మార్కెటింగ్ పరంగా కూడా చేస్తున్నాడు ఆయన డెఫినెట్గా. రైట్. కానీ ఈ అప్రూవల్స్ ఒకటి ఫాస్ట్గా ఇచ్చి ఎస్సీజెడ్స్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ బాగా వచ్చి తర్వాత కరప్షన్ కనుక లేకుండా వాళ్ళకి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగితే కనుక ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్గా వస్తాయండి. దర్ ఇస్ నో డౌట్. పరేఖ్ గారు, ఈరోజు సత్యనాథెల్ల ఆంధ్రప్రదేశ్ను ఒక హటి హబ్గా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ కార్యాలయం ఏర్పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి నేపథ్యంలో ఇటు మైక్రోసాఫ్ట్ అందించేటువంటి సహకారం కానివ్వండి, లేదంటే సత్యనాథెల్ల గారి కృషి కానివ్వండి, మొత్తం మీద ఐటీ రంగ భవిష్యత్తు ఎట్లా ఉంటుందని చెప్పి అనుకోవచ్చు? ఐటీ రంగ భవిష్యత్తు విషయానికి వస్తే ప్రపంచం మొత్తం మీద అది టాప్లోనే ఉంది ఇవాళ. సో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మైక్రోసాఫ్ట్ ఇప్పుడు మామూలుగా ఇండస్ట్రీస్లో ఎలాగైతే ఒక మదర్ ఇండస్ట్రీ అంటామో అలాగే మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ ఒక మదర్ ఇండస్ట్రీ వాళ్ళు. వీళ్ళతోటి ఏంటంటే వేరే ప్రైవేట్ వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఒకప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ ఇవన్నీ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి టెక్నాలజీగా పరంగా. కానీ ఇవాళ వాళ్ళకే చాలామంది టెక్నాలజీ మన బెంగళూరు నుంచి హైదరాబాద్ సప్లై చేసేవాళ్ళు చాలామంది వచ్చేసారు ఇవాళ. సో మైక్రోసాఫ్ట్ రావడం వల్ల మనకి కొత్తగా ఫ్రెష్గా ఏదో వస్తుందనేది, అది దానికంటే మన వాళ్ళు ఎలాగ డెవలప్ చేస్తారనేది మనం పెంచాలి. అది చాలా ముఖ్యమైన విషయం. ఇంకోటి మనకి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కావాల్సింది కింది స్థాయిలో హై రేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలా. ఈ ఐటీ ఇవన్నీ కూడాను ఒక లెవెల్లో వారికి వచ్చే ఉద్యోగాలు తప్పితే నిరుద్యోగ సమస్య ఎక్కడుంది వాళ్ళ కింద స్థాయిలో ఉంది. ఆ కింద స్థాయిలో మనం ఎలాగ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలం అది చాలా ముఖ్యం. ఇప్పుడు ఐటీ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం నుంచి ఎంప్లాయీస్ని తీసుకొస్తారు. కేవలం మన వాళ్ళనే లేదు. అయితే వడ్డీ రావు గారు చెప్పినట్టుగా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మరి రావడానికి అవకాశం ఉంది. అంటే అక్కడ ఏం చేస్తాం, క్యాంటీన్ పెట్టాం, ట్యాక్సీ నడుపుతాం. దీనివల్ల సడన్గా మన స్థాయి పెరగదు. మన స్థాయికి పెరగాలంటే నెక్స్ట్గా ఒక మదర్ ఇండస్ట్రీ రావాలా, యాన్సిలరీ ఇండస్ట్రీస్ రావాలా, కింది స్థాయిలో ఉద్యోగ క్రియేట్ చేయగలగాల. ఇవన్నీ అయితేనే మన కరెక్ట్. ఇవాళ ఒక ఇండస్ట్రీ పెట్టుబడి పెట్టడానికి రాగానే దాన్ని బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుందో మనం ప్లాన్ చేయాలి. మనం ప్రత్యేకంగా ఇందాక జపాన్తో పోల్చుకునేట్టయితే మనది డిజాస్టర్ ప్రోన్ ఏరియా కోస్టల్ ఆంధ్ర. ఇప్పుడు సైక్లోన్స్ వచ్చేసి మొత్తం ఒక హుదూదు తీసుకుంటే వైజాగ్ని మొత్తం తుడిచిపెట్టేసింది. అది అవగానే కొన్ని వేల ఈ కరెంటు స్తంభాలు తీసుకొచ్చి వెంటనే వేసామని అంటున్నారు. కానీ ఎవరు ఇక అండర్ గ్రౌండ్ కేబుల్ అని ఆలోచన చేయాల. అది ఇలాంటి ఆలోచన కరువు అవుతా ఉంది. ఇది చాలా ముఖ్యం. ఇవాళ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక ఇండస్ట్రీ తీసుకోవడానికి ఒక పెట్టబోతున్నారు, లేదా మిస్బీసీ పెట్టబోతుంది. వాళ్ళకి ఏం కావాలి? ఎందుకంటే ఇవన్నీ లాంగ్ జెస్టేషన్ ప్రాజెక్ట్స్ అండి. ఇవాళ ఒప్పందం పెడితే 5 ఏళ్ళకి వస్తే గొప్ప.
ఈ 5 ఏళ్ళు ఈ నిరుద్యోగ సమస్యను మనం ఏం చేయాలి, ఇది ముఖ్యమైన సమస్య. రెండోది, ఈ 5 ఏళ్ళని మనం సద్వినియోగం ఎలా చేసుకోవాలి, ఈ 5 ఏళ్ళలో వాళ్ళకి ఏం కావాలో చూసి అలాంటి కోర్సెస్ పెట్టి స్కిల్డ్ మ్యాన్ పవర్ని డెవలప్ చేయాలి. శశికుమార్ గారు, ఈరోజు పారిశ్రామికంగా ఉన్నతి సాధించాలనేటటువంటి విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో స్టార్టప్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మరి దీన్ని విద్యార్థులు ఎట్లా ఉపయోగించుకోవాలంటారు? పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలంగా విద్యార్థులను తాము ఎట్లా అమలుకోవాలి? పారిశ్రామిక అభివృద్ధి అనే మాటలో కానీ లేకపోతే స్టార్టప్ అనే మాటలో కానీ ఇండియాలో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితిలో మెజారిటీ చూసినట్లయితే అది ఐటీ ఆధారితమైనటువంటి స్టార్టప్లుగానే ఉండిపోతున్నాయండి. పారిశ్రామిక రంగంలో అంటే కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టడానికి లేకపోతే విద్యార్థులకి అంత స్కిల్ ఏమి ఉండదు, డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి ఫ్యాక్టరీలు ఏం పెట్టలేరు. సో వాళ్ళకు ఉండేటటువంటి అవకాశం మహా అయితే ఒక మొబైల్ యాప్ తయారు చేయడానికో లేకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ని కొంచెం ఇంప్రూవ్ చేసి ప్రస్తుతం ఉన్నటువంటి మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఉపయోగపడేటట్టుగా తయారు చేయడానికో వాళ్ళు జనరల్గా చేయగలుగుతారు. సో స్టార్టప్ ఫేజ్లో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కానీ ఈ రంగాన్ని కనుక మనం గమనిస్తే చాలా ఆపర్చునిటీస్ అందులో ప్రస్తుతానికైతే ఉన్నాయండి. చాలా పాపులర్గా మనం వింటూనే ఉంటాం ఇది. సో ప్రస్తుతం ఐటీ రంగం అంతా కూడా స్మాక్ అనే దాని చుట్టూ తిరుగుతూ ఉందండి. సో స్మాక్ అంటే ఏంటంటే, ఎస్ అంటే సోషల్ మీడియా. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ ప్రతిరోజు 2 పేజీల యాడ్స్ కనబడుతున్నాయి. సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్గా ఉందనే దానికి అదొక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. మొబిలిటీ, అది అంతే. ఏ పేపర్ చూసినా ఫస్ట్ ఉండేది మొబైల్ యాప్స్ అండ్ ఆన్లైన్ షాపింగ్స్. మొబిలిటీ ఇస్ ద సెకండ్ వన్. ఎనాలిటిక్స్, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సత్యనాథెళ్ళ గారు రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్ అక్కడ ఎనాలిటిక్స్ అండి. వాళ్ళ ఆఫీస్ ఇక్కడ పెడతారనే మాట ఇంతవరకు రాలేదు. ప్రస్తుతానికి జరిగినటువంటి ఒప్పందం కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్ తన యొక్క టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తుంది అనేంత వరకు మాత్రమే ప్రస్తుతానికి ఉంది. తర్వాత ఆఫీస్ పెడతారా, తర్వాత రిలేషన్షిప్ హ్యాండ్లో ఉంటుందని తర్వాత విషయం. సో ఎనాలిటిక్స్ అనేది ఈ రోజుల్లో చాలా చాలా ముఖ్యమైపోయింది. విద్యార్థులు ఎంతో అందిపుచ్చుకోగలిగిన అవకాశం ఉన్నటువంటి ఏరియా ఎనాలిటిక్స్ ఉందండి. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇంకొక ముఖ్యమైనటువంటి ఏరియా. ఎక్కడైతే ప్రపంచం అంతా కూడా ఎక్కడైనా సరే మనం స్టోర్ చేసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నప్పుడు దాన్ని కూడా రాష్ట్ర ప్రయోజనాలకి ఉపయోగపడేటట్టుగా, దేశ ప్రయోజనాలకి విద్యార్థులు దాని నుంచి ఒక అడ్వాంటేజ్ తీసుకునేటట్టుగా దాన్ని మలుచుకోగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏమవుతాయంటే, విద్యార్థుల్లో ఉండాల్సినటువంటి అనలిటికల్ స్కిల్స్, క్రియేటివిటీ, ఆ సృజనాత్మకత అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టార్టప్ అంటే అది ఊరికనే ఒక సడన్గా వచ్చేసేది కాదు. దాని వెనకాల ఎంతో ఒక ఆలోచన ఉండాలి, ఒక సృజనాత్మకత ఉండాలి. అందులో మనం విద్యార్థులు ఎంతసేపు ఒక యూనివర్సిటీ లెవెల్లో మాత్రమే చూస్తున్నాం తప్ప వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అల్టిమేట్గా అంటే, ముఖ్యంగా చూసినట్లయితే ప్రాథమిక మాధ్యమిక విద్య ఇవాళ ఎలా ఉంది మనం పరిశీలిస్తే అక్కడ సృజనాత్మకతని చంపేసే రకంగానే ఉంది తప్ప సృజనాత్మకతని పెంచి పోషించే విధంగా అయితే లేదు. ఆ ఏరియా మీద దృష్టి పెట్టకుండా కేవలం ఒక యూనివర్సిటీ లెవెల్లోనూ ఆల్రెడీ ఒక ఇంజనీర్ అయిపోయినటువంటి స్టూడెంట్కి ఇవ్వాల్సినటువంటి ఆస్పెక్ట్ మాత్రమే మనం ఆలోచిస్తే భవిష్యత్ తరాల్లో ఈ సృజనాత్మకత లోపించి ఈ ఏదైతే స్టార్టప్ ఉందో అది స్టార్టప్గానే మిగిలిపోయి ఎక్కడికి వెళ్ళాలని మనం గమ్యం చేరదాం అనుకుంటున్నామో అక్కడికి చేరక ముందే చతికిలిపడే ప్రమాదం ఉంది. జపాన్ వంటి దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవడం రాష్ట్ర ప్రగతికి శుభసూచకంగా కనిపిస్తోంది. మరోవైపు వ్యవసాయం, విద్య వంటి రంగాల్లో సాంకేతిక సహకారం అందించేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది. విశాఖ పారిశ్రామిక సదస్సు తర్వాత మరింతగా పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.